అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ ఒక నియోజకవర్గాల వారీగా ఒక కొత్త స్ట్రక్చర్ని నిర్మించింది. గతంలో ఎప్పుడూ లేనట్టు. యాక్చువల్లీ నా ఉద్దేశంలో నేను జర్నలిజం ట్రైనింగ్లో ఉన్నప్పుడు మా గురువు గారు ఆర్వి రామారావు గారు, ఆయన 35 ఏళ్ళ జర్నలిజం ఎక్స్పీరియన్స్. ఆయన ఎప్పుడూ ఒక మాట వాడతారు, మేనేజర్ అనేది ఉండదు, వ్యవస్థలో మేనేజర్ అంటేనే డ్యామేజ్ చేసేవాడు అంటారు. ఎందుకంటే వాళ్ళు మేనేజ్ చేస్తున్నట్టు చాలామంది మీద ఎక్కుతుంటారు, చాలామంది మనోభావాలు దెబ్బతీస్తారు. సో ఆ వ్యవస్థే ఉండకూడదు అంటాడు ఆయన. కానీ ఇప్పుడు అది కార్పొరేట్ వ్యవస్థలో, కార్పొరేట్ స్ట్రక్చర్లో ఉంటుంది, మేనేజర్ అనే వ్యవస్థ ఉంటుంది. సో వాళ్ళకు కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాళ్ళ మీద వాళ్ళు బాగా పనిచేస్తే రిజల్ట్ బాగా వస్తుందని కంపెనీ హెడ్లు నమ్ముతారు, వాళ్ళు బాగా పనిచేయకపోతే బాగా రాదు అని నమ్ముతారు. సో అదంతా కార్పొరేట్ స్ట్రక్చర్. సో ఇప్పుడు అదే కార్పొరేట్ స్ట్రక్చర్ని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల్లో కూడా పెట్టింది. నియోజకవర్గాల్లో ఇప్పుడు ఏంటి, ప్రతి నియోజకవర్గంలో కూడా అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, పొలిటికల్ మేనేజర్, మీడియా మేనేజర్, సోషల్ మీడియా మేనేజర్, 4 పెట్టారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఈ 4 మేనేజర్లను పెట్టారు. వాళ్ళని అభ్యర్థులే సెలెక్ట్ చేసుకున్నారు. అభ్యర్థులను అడిగారు, ఇదిగో మీ నియోజకవర్గానికి సంబంధించి ఈ మేనేజర్లు కావాలి, మీరు పేర్లు రిఫర్ చేయండి అంటే వాళ్ళే అభ్యర్థులు ఇచ్చారు. సో వాళ్ళకి ఆల్రెడీ కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పార్టీ కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు డైలీ టాస్కులు ఇస్తున్నారు. సో దానిలో భాగంగా వాళ్ళకి ఈ నెల 23వ తేదీని ట్రైనింగ్ ఉంది. తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాబిన్ శర్మ గారి టీము ప్లస్ ఇంకో టీము, కార్పొరేట్ టీము ఒకటి కలిసి వీళ్ళు ఏం చేయాలి ఈ మేనేజర్లు అనేది అభ్యర్థులు ప్లస్ వీళ్ళ 4 మొత్తం ఈ 5గురికి కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు అనమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక కిట్ ఇస్తారు, వాళ్ళ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక కిట్ ఇస్తారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్తారు. 24-25 తేదీల్లో కుప్పం టూర్ ఉంది. సో యాక్చువల్లీ ఇది టీడీపీలో కొత్త వ్యవస్థ, గతంలో ఎప్పుడూ లేదు కార్పొరేట్ కల్చర్. సో వీళ్ళు జనంతో వీళ్ళకి సంబంధం ఉండదు. ఈ పొలిటికల్ మేనేజర్కైనా అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్కైనా జనంతో సంబంధం ఉండదు. వాళ్ళకేమీ లీడర్షిప్ ఉండక్కర్లేదు, కోఆర్డినేషన్ ఉండక్కర్లేదు. ఆల్రెడీ ఈ మేనేజర్ల వలన కొన్ని చోట్ల నష్టం జరుగుతుంది. మీడియా మేనేజర్లు అంటే ఏంటి, మీడియా వాళ్ళు అంటే కొంత ఈగోస్తూ ఉంటారు. మేము నేరుగా క్యాండిడేట్తో మాట్లాడతాం, మీరేంటి అంటారు కొన్ని చోట్ల. సో అటువంటి వాళ్ళని జాగ్రత్తగా చూడాలి. అలాగే పొలిటికల్ మేనేజర్ అంటే కార్యకర్తలతో డీల్ చేయాలి, బూత్ లెవెల్ నాయకులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండాలి. సో అక్కడ కూడా కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. అడ్మినిస్ట్రేషనల్ మేనేజర్. సో ఇప్పటికే ఈ మేనేజర్ వ్యవస్థ వచ్చిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో కొంత డ్యామేజ్ జరుగుతుంది. ఈ వారం రోజుల నుంచి కూడా కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. సో ఆ పొరపాట్లని పార్టీ పెద్దలు గుర్తించారు కాబట్టే వీళ్ళు ఇలా కాదు, వీళ్ళు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ సరిగ్గా నిర్వర్తించట్లేదు, మిస్యూజ్ చేస్తున్నారు, సో ఇదేదో తేడా కొట్టేలా ఉంది, అందుకని వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి ఒకరోజు అని చెప్పి వాళ్ళని పిలిపించి 23వ తేదీ టీడీపీ ఆఫీస్లో ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వదులుతారన్నమాట. సో మొత్తానికి ఇదంతా కూడా కార్పొరేట్ సెక్షన్. దీనిలో భాగంగా పోల్ మేనేజ్మెంటు, డిజిటల్ మీడియా మేనేజ్మెంటు, సోషల్ మీడియా ఇదంతా కూడా చెప్తారు. సో ఇది టీడీపీకి కూడా కొత్త. ఎంతవరకు ఫలితం ఉంటుందని చూద్దాం. థ్యాంక్ యూ.